తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపు తిరిగింది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో సాగిన రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయేలా చేసిన ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత కోటగా భావించిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి చవిచూడటం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వరుసగా 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన ఆయనకు ఈసారి ఓటర్లు ఊహించని తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ స్థాపించిన తమిళగ వెట్రికలగం పార్టీ సంచలన ప్రదర్శనతో ముందుకు వచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి విఎస్ బాబు కొలత్తూరులో సుమారు 4,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం. అధికార పార్టీ బలమైన వ్యవస్థను ఎదుర్కొంటూ కొత్త పార్టీ అభ్యర్థి సాధించిన ఈ గెలుపు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. స్టాలిన్ ఓటమి వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, మార్పు కోసం ఎదురుచూసిన ఓటర్ల మనస్థితి ప్రధాన పాత్ర పోషించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు, తొలిసారి ఓటు వేసిన విద్యావంతులు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించడం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక సమస్యలు, క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని సరిగ్గా అంచనా వేయడంలో డీఎంకే విఫలమవ్వడం కూడా ఈ ఓటమికి కారణమైందని భావిస్తున్నారు. ఇక విజయ్ రాజకీయ ప్రయాణం ఈ ఫలితాలతో కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఆయన పార్టీ కేవలం సినీ క్రేజ్పై ఆధారపడలేదని, బలమైన కేడర్తో ప్రజల్లోకి వెళ్లి ప్రభావం చూపగలదని ఈ ఫలితాలు నిరూపించాయి. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు ఉన్న సమన్వయంతో చేసిన ప్రచారం, యువతను ఆకర్షించిన నినాదాలు టీవీకేకు భారీగా కలిసొచ్చాయి. ఈ పరిణామాలతో తమిళనాడులో గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న ద్రవిడ రాజకీయాల ఏకపక్ష ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. కొత్త రాజకీయ శక్తి రూపంలో టీవీకే ఎదగడం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చే సూచనలు ఇస్తోంది. మరోవైపు డీఎంకేలో అంతర్గత సమీక్షలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇది పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. అయినప్పటికీ మొత్తం ఫలితాల దృష్ట్యా తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక పెద్ద మార్పునకు నాంది పలికిన ఎన్నికలుగా నిలిచిపోనున్నాయి.